నాకు చూడండి పర్ఫెక్ట్గా ఇతను బెల్లి రోలో వేయబోతున్నాడు, గమనించండి. బెల్లి రోలో పరిగెత్తుకుంటూ వచ్చినాక లాస్ట్ స్టెప్ ఎక్కువ లెంత్లో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నాక ఇట్లా ఈ విధంగా క్రాస్ చేయాలి. మళ్ళీ గమనించండి, పరిగెత్తుకుంటూ వచ్చినాక లాస్ట్ స్టెప్ అనేది కొంచెం పెద్దగా పడుతుంది. తర్వాత ఎల్ షేప్లో పైకి లేపాల్సి ఉంటుంది. లేపినాక చూడండి, ఫస్ట్ ఇసుకలో చేతులు పడాల్సి ఉంటుంది, తర్వాత కాళ్ళు పడాలి. అట్లా ఎక్కువ హైట్లో దునుకోవచ్చు. మనం గమనించబోతున్నాము. చూడండి, ఇతను ఫాలో అవ్వడానికి కారణం ఏంటంటే, మళ్ళీ గమనించండి, దునికేటప్పుడు ఈ హెడ్ అనేది, బాడీ అనేది అటువైపుగా బెండ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రైట్గా ఉంది, మళ్ళీ గమనించండి. చూడండి, బాగానే కాలు పైకి లేపండి, కానీ ఈ హెడ్ బాడీ పార్ట్ అనేది హిప్ నుండి హెడ్ వరకు అటు డౌన్ చేసి వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దూకాలి. ఇంతకుముందు అతన్ని మీరు ఒకసారి చూడండి, రన్ చేసుకుంటూ వస్తున్నాడు. లెగ్స్ అనేది స్ట్రైట్గా పెడుతున్నాడు, అట్లా కొంచెం స్ట్రైట్గా ఉండకూడదు. మళ్ళీ గమనించండి, వేసేటప్పుడు లెగ్ అనేది ఫస్ట్ లెగ్ స్ట్రైట్గా వస్తుంది, కొంచెం క్రాస్లోనే ఉండాల్సి ఉంటుంది. చూడండి, అట్లా స్ట్రైట్లో రాదు. మళ్ళీ ఒకసారి గమనించండి, లెగ్స్ని క్రాస్ చేసి కొంచెం ఫోల్డ్ చేస్తూ క్రాస్ చేశాడు. చూసారు కదా. మళ్ళీ గమనించండి, లెగ్స్ని ఆ విధంగా క్రాస్ చేశాడు. హ్యాండ్స్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేది గమనించండి. పైకి లేపాల్సి ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ని సైడ్ నుండి పైకి లేపాల్సి ఉంటుంది. ఇట్లా హ్యాండ్స్ కూడా ఎలా పైకి లేపుతున్నాడో చూడండి. బాడీ లెగ్ కోఆర్డినేషన్ కుదిరినాక చూడండి, హ్యాండ్స్ని పైకి నుండి ఇట్లా సైడ్ నుండి తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ గమనించండి, లెగ్స్ని క్రాస్ చేసినాక హ్యాండ్స్ కూడా పైనుండే ఇట్లా మళ్ళీ పైకి లేపాల్సి ఉంటుంది. మరొక అతను వస్తున్నాడు. గమనించుకోవాలి, మీరు ఎట్లా దుంకుతున్నారు అనేది మళ్ళీ చూసుకొని గమనించుకొని మీ యొక్క ఎర్రర్ ఏమైనా ఉంటే అవి సెట్ చేసి. ఇది ఫ్రీ స్టైల్లో దుంకుతున్నాడు, చాలా దూరం టేకప్ తీసుకున్నాడు, అందుకే ఫౌల్ అయ్యాడు. చూడండి, నేను వేసే విధానాన్ని గమనించండి. 3 స్టెప్స్లోనే వేస్తున్నాను చూపెట్టడానికి. చాలామందికి 3 స్టెప్స్లో రాదు. నాకు కొంచెం దూరం వాళ్ళు డిస్టెన్స్ తీసుకున్నా పర్వాలేదు. రన్ చేసుకుంటూ వచ్చినాక క్లియర్గా టేకప్ తీసుకొని పైకి ఇట్లా స్వింగ్ చేయాలి లెగ్ని, అప్పుడు క్లియర్. మరొక అతను వేస్తున్నాడు సిజరింగ్లో, గమనించండి. సో పర్వాలేదు, హై జంప్ వేయడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. లాస్ట్ స్టెప్ని కొంచెం ఎక్కువ తీసుకొని వేయాల్సి ఉంటుంది. సో పర్వాలేదు, బాగానే వేసాడు. లాస్ట్ స్టెప్ కొంచెం చూడండి, అట్లా హైగా కొంచెం వేయాల్సి ఉంటుంది. సరిగా లెగ్ లేపలేదు, ఎల్ షేప్లో లేవాల్సి ఉంటుంది పైకి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ పడాలి, తర్వాత కాళ్ళు పడాలి ఇసుకలో. అట్లా ఎక్కువ హైట్లో మనం దూకడానికి బాగుంటుంది. చాలామంది బెల్లి రో వేసేటప్పుడు లెగ్స్ ఈ విధంగా ఫస్ట్ చేతులు ఇసుకకి ఆనాలి, తర్వాత కాళ్ళు రావాలి. సో ఇతను సరే బాగా దునకలేదు, కానీ ఆ విధంగానే దునకాల్సి ఉంటుంది. చూడండి, మీరు ఎలా వేస్తున్నారో ఒకసారి గమనించుకోండి. గమనించి మీ యొక్క ఎర్రర్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకొని సక్సెస్గా వేయండి. మరొక అతను వేస్తున్నాడు.
చూడండి అట్లా కొంచెం క్రాస్ చేస్తే ఎక్కువ మనం ఎక్కువ హైట్ని దునికేయడానికి ఛాయిస్ ఉంటుంది. లెగ్ అనేది ఎప్పుడు కానీ స్ట్రేట్గా ఉండొద్దు. రైట్ లెగ్ని కొంచెం చాలామంది స్ట్రేట్గా పెట్టి క్రాస్ చేస్తున్నారు. అలా ఎక్కువ బాడీ అనేది పైకి లేవదు. అట్లా అలా స్ట్రేట్గా ఉండకూడదు ఫస్ట్ లెగ్. చూడండి ఇంకొక అతన్ని గమనిస్తాము. లాస్ట్ స్టెప్ ఎప్పుడైనా కొంచెం లాంగ్ లెంత్లో ఉంటుంది. చూడండి ఈ విధంగా వేయొద్దు. మళ్ళీ గమనించండి దాన్ని. ఫస్ట్ మన ల్యాండింగ్లో లెగ్ అనేది ల్యాండింగ్ కావద్దు, హ్యాండ్స్ ల్యాండింగ్ కావాలన్నట్టు. బెల్లీ రోల్ ఎప్పుడు కానీ క్రాస్ చేసినాక హ్యాండ్స్ ఫస్ట్ పడాలి. హ్యాండ్స్ ఫస్ట్ పడిన తర్వాతనే సక్సెస్గా మనం ఎక్కువ హైట్లో. చూడండి ఇలా కాలు అనేది ఫస్ట్ కాళ్ళు లేపి ఈజీగా వేయచ్చు. మళ్ళీ గమనించండి. చూడండి చెయ్యిని ల్యాండ్ అయ్యే ముందు ఈ విధంగా తను ల్యాండ్ అవుతున్నాడు. అంటే సేఫ్గా ఎలాంటిది గాయం కాకుండా చెయ్యిని అడ్డం పెట్టుకొని దుంకుతున్నాడు. చూడండి క్రాస్ అయినాక చూడండి ఆ విధంగా సేఫ్ అవుతున్నాడు అన్నట్టు. చాలామంది సరిగా దునుకగా ఇంజురీకి గురవుతూ ఉంటారు. హై జంప్ చేసే ముందు కంపల్సరీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి పర్వాలేదు. చూడండి ఇంకా వేస్తున్నారు, గమనిస్తుంటున్నాము. లాస్ట్ స్టెప్ కొంచెం పెద్దగా పడుతుంది. సో ఈ విధంగా బాడీని మీరు అటు బెండ్ చేస్తే మీ లెగ్స్ అనేటివి పైకి లేస్తాయి. ఈజీగా మనము క్రాస్ చేయొచ్చు బెల్లీ రోలో. చాలామంది బెల్లీ రోలో క్రాస్ చేసేటప్పుడు లెగ్స్ని పైకి లేపుతారు, కానీ క్రాస్ అయ్యేటప్పుడు వాళ్ళ బాడీ అనేది అటు సైడ్ బెండ్ కాదు, స్ట్రేట్గా పెడతారు చాలామంది కొందరు. సో పర్వాలేదు, బాగానే దునికాడు. ఎప్పుడు కానీ మనం దూకేటప్పుడు క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ మన హ్యాండ్స్ అనేటివి ఇసుకలో పడాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఎక్కువ హైట్లో దునుకోవడానికి వీలవుతుంది. చాలామంది లెగ్ ఫస్ట్ పడుతుంది చాలామందిది. చూడండి ఈ విధంగా పడొద్దు, రెండు ఎట్ ఏ టైం పడుతున్నాయి. సో ఇంకొక అతను సిజరింగ్లో లెఫ్ట్ సైడ్ నుండి వేస్తున్నాడు. చూడండి ఆ రైట్ లెగ్ ఏ విధంగా క్రాస్ చేశాడో గమనించండి. హై జంప్ని బెల్లీరో గమనిస్తున్నాం. ఇక్కడ మనం రన్వే పైన రన్ చేసుకుంటూ వస్తున్నాడు. రన్నింగ్ విధానం కొంచెం బాగలేదు. సో అందుకే సరిగా టేకప్ని తీసుకోలేకపోయాడు, ఫౌల్ అయ్యాడు. సో ఇంకొక వీడియోని కూడా మనం గమనించవచ్చు, ఇతని వీడియోని. అందులో చాలా క్లియర్గా ఉంటుంది, క్లియర్ చేయడం.